మనకి తెలుసు యేసయ్య ఆ 3.5 సంవత్సరాలు సేవ చేసిన సమయంలో ఆయన మొట్టమొదటి ప్రసంగము కొండ మీద ప్రసంగం, రెండవ ప్రసంగంగా విత్తువాని ఉపమానం. ఇది ఒకసారి నేను హీరో మన స్టార్టింగ్లో చెప్పా. ఎందుకో మళ్ళా ప్రభువారు ప్రేరేపిస్తున్నారు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 1 నుంచి 20 వచనాలు ఉంటుంది. స్టోరీ అంతా మనకు తెలుసు, క్లుప్తంగా వివరించి ముందుకెళ్తా. అక్కడ విత్తువాడు విత్తనములు చేత పట్టుకుని చూడవచ్చు. 2 వచనాలు చదవనమా? ఎండిపోయిన కొన్ని ముండల పొదలలో పడి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడిను, అవి మొలిచి పెరిగి 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను ఫలించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎప్పుడు కోరుకునేది ఏంటంటే మన హృదయాన్ని ఆ విధంగా మంచి నేలగానాన్ని చేయి ప్రభు అని నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకంటే సాధారణుడు సమయం తక్కువ ఉందని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది. వాడు క్రియలు విశ్రమిస్తూ ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నాడు. భయంకరమైన దినాలు రాత్రి దేవుని సేవకుల ద్వారా వాక్య వినేమా వచ్చిన వారు విన్నారు. ఎందుకంటే ఇది కడవరి గడియలు అని చెప్పేసి వాడు తన యొక్క కార్యక్రమాలను ఇంకా ఎక్కువ చేస్తున్నారు. క్రైస్తవులకు అనేక శ్రమలు వచ్చేటట్టు ఇంకా వేరే వేరే పద్ధతులు, అంటే దేవుడి నుంచి దూరం చేయాలి. ఇదంతా ప్రణాళిక ఏంటంటే సాతాను గాడి యొక్క ప్రణాళిక. కాబట్టి మనం ఎరిగిన వారిగా ఉండి మనం ఏం చేయాలంటే ఎక్కువగా ప్రార్థన చేసి ప్రభు యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఫలించేటట్టు ప్రార్థనాపూర్వకంగా మనం వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని మనం అవలంబించాలి. అలాగే వాక్య ప్రకారం మనము నడుచుకుంటూ ప్రభువా నీ వాక్యము నా హృదయంలో ముద్రించు, నీ వాక్యముతో అందుకంటాడు కదా, పాపము ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త రాత్రి చదివించారు పాస్టర్ గారు. 8వ అధ్యాయము 31వ వచనంలో ఉంటుంది. మీరు కాబట్టి యేసు తనను నమ్మిన యుక్తులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని గ్రహించుంటే అదే మనల్ని స్వతంత్రులుగా, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని వాక్యమే సత్యం అని చెప్పేసి ఆ 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఆ మాట కూడా మనం చదువుకున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 18వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, ఈ వాక్యమే సత్యము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యమే సత్యము. కాబట్టి అందుకనే ప్రభువారు అంటారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి సత్యమైన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే మనము పాపానికి చేయడానికి వెళ్ళలేము. రోజుసేపు పాపములో పడటానికి పలుమార్లు పలు అవకాశాలు, ఆపర్చునిటీస్ చాలా
వచ్చినప్పటికీ పాపమునకు దూరంగా పారిపోయాడంటే ప్రభువు యొక్క వాక్యము తన హృదయంలో ఉంచుకొని ఉన్నారు. దేవుడు చూస్తున్నానన్న భయము ఆయనకు ఉన్నది. మనం అలాంటి భయం కలిగి జీవించేవారు కాబట్టి నిత్యము నీ వాక్యమును నీ ఆజ్ఞలను సాంఘిక లో మాట ఉంటుంది కదా, నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, తన హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని ఆత్మ దర్శించినప్పుడు మనం పర్లేదులే అని చెప్పేసి ప్రక్కన పెట్టామా అధోగతికి వెళ్ళిపోతాయి. సంశయాన్ని ఒకేసారి దేవుడు వదిలేయలేదు, దేవుని ఆత్మ వదిలేయలేదు. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు. అప్పటికైనా అతను రిపెంట్ అయ్యి, అయ్యో నేను పాపంలో ఉన్నానే, నా దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు, ఇంత బలము శక్తిది ఏం చేశాడే, ఒక గాడిద ఎముకతో 1000 మందిని చంపగలిగానే, సింహాన్ని చేర్చగలిగానే అన్న గ్రహింపు మర్చిపోయి ఎప్పుడంటే పాపము తన హృదయాన్ని పూర్తిగా ఆవరించినప్పుడు, తన వాక్యానికి చోటు లేనప్పుడు అతను ఏం చేశాడంటే పూర్తిగా లోబడిపోయాడు, సాతానికి లోబడిపోయి ఆ యొక్క పాపపు ఒడిలో, పాము ఒడిలో ఎలాగుంటుందో అలాగా పడుకున్నప్పుడు చివరిగా దేవుని ఆత్మ నెమ్మదిగా విడిచి వెళ్ళిపోయింది. సంసోను మొదట్లాగే నేను విరజిమ్ముకుందాను అనుకున్నాడంట, కానీ దేవుడు అతను ఎడబాసినని వాడు ఎరిగి ఉండలేదని దేవుని యొక్క వాక్యంలో న్యాయాధిపతుల్లో రాయబడి ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనేక సార్లు మన దేవుని యొక్క వాక్యము గర్తిస్తూ ఉంటుంది. దేవుని యొక్క మనస్సు, దేవుని ఆత్మ హెచ్చరిక చేస్తూ ఉంటుంది, నువ్వు చేసేది తప్పు, సరి చేసుకుంటే మంచిది అన్నప్పుడు మనం దేవుని యొక్క ఆత్మగా లోబడి సరి చేసుకుంటే మంచిదే. అందుకే దావీదు మనం ఇందాక కీర్తనలో చదివాం కదా, ఉత్తరాల్లో 51వ కీర్తనలో ఆయన పశ్చాత్తాపంతో రాసినటువంటి మాటలు అవి. దేవాలయందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును పుట్టించుము, నీ సన్నిధిలో నుంచి నన్ను ఎలాంటి మాటలు ఉంటాయి. హృదయాంతర భాగంలో నుంచి దావీదు గారు చేసిన ప్రార్థన. నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు, ఆ బెత్షెబ విషయంలో పాపము చేసినప్పుడు, ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారాగా దేవుని సేవకుడు ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు అప్పుడు అనుకోవచ్చు, నేను మహారాజుని, ప్రవక్తనేంటి, ఈ మాటని వింటబెట్టి కావాలంటే అతనికి శిక్ష వేయించవచ్చు, లేకపోతే ఎక్కడ జైలు వేయించవచ్చు. ఈ రోజుల్లో జరుగుతున్నది అంతే. సత్యం గురించి ఎవరైనా నిలబడుతుంటే వాళ్ళని తీసుకెళ్ళి బంధించి నోరు మూయించేస్తున్నారు. కానీ సత్యమని ఎవరు కూడా అనుకుంటున్నారు బంధించేస్తామని, కానీ బంధించలేరు. దేవుడే నిజమైన సత్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన దేవుని యొక్క వాక్యము గద్దించినప్పుడు మనము లోబడి ఉండాలి. అందుకే దావీదు తన కీర్తనలో రాస్తూ ఉంటారు, రాజు అయినప్పటికీ ఆయన అంటున్నాడు, నా పాపము పోనట్లు, నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరచు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ 3వ వచనంలో ఉంటుంది, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. మనకి తెలిస్తే మనం చేసే పాపములు దేవుని ఆత్మ ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు మొట్టమొదటి చేసే క్రియ ఏంటంటే మన స్థితిని మనకు తెలియజేస్తాడు. దేవుని ఆత్మ పొందుకున్నామని గ్రహింపు ఏంటంటే మొట్టమొదట చిహ్నం ఏంటంటే మన పాపములు ఏంటో, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, మన అనుదినము, మన మనస్సాక్షి మనల్ని చెప్తూ ఉంటారు. అదే దేవుని యొక్క ఆత్మ. ఈ ఆత్మ ఎప్పుడైతే వాతావరణపడిందో, మనస్సాక్షిని చంపేసుకుని ఉన్నాడో, వాడు ఏదైనా చేయగలడు అన్నమాట. అలాంటి పరిస్థితికి సంసోను వెళ్ళిపోయినప్పుడు అనుకున్నాడు, నేను బాగున్నాను, పర్లేదు, విరజిమ్ముకుంటారనుకున్నాడు, కానీ దేవుడు తనని ఎడబాసెను. పిల్లలు మనం జాగ్రత్తగా
దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేద్దాం. మంచి నేలన పడి విత్తనముగా నా హృదయంలోని వాక్యమును విత్తు ప్రభు అని ప్రతి మాటని మనం తీసుకుందాం, వాగ్దానాలు తీసుకుందాం. ఎందుకంటే ఐహిక విచారాలు తుప్పుల్లో పడిన ఏంటంటే ఐహిక విచారాలు, అనేకమైన విచారాలని లేకపోతే ఏదో చింతల్ని మన హృదయంలో పెట్టుకుని మనం చింతిస్తూ ప్రభువుకి దూరం అయిపోతూ ఉంటాం. కాబట్టి ప్రభు అని అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా మీరు నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేతురు గారు అంటాడు, పేతురు గారు పత్రిక రాస్తూ పేతురు రాసిన మొదటి పత్రికలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చింతించవద్దని ఉంటుందండి. ఎవరైనా తీసినట్లయితే చదవండి తల్లి. మా 5వ అధ్యాయము 6-7వ వచనం చదువుతారు. ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు